హాయ్ స్టూడెంట్స్, కిందిటి వీడియోతో మనం లిపిడ్స్ యూనిట్ని అయితే ఫినిష్ చేసేసాం. లిపిడ్స్ యూనిట్లో ఉండే 2 మార్క్స్ అండ్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్పేసుకున్నాం. సో ఇప్పటికి మనకి 2 యూనిట్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఫస్ట్ యూనిట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అండ్ సెకండ్ యూనిట్ ఏంటంటే లిపిడ్స్. సో ఈ 2 యూనిట్స్ కూడా ఫినిష్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు థర్డ్ యూనిట్కి షిఫ్ట్ అవుతున్నాం. ఆ థర్డ్ యూనిట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ అనేది చాలా పెద్ద లెసన్ అనమాట. సో ఇందులో 5 మార్క్స్ క్వశ్చన్స్ మినిమం అయిన ఒక 10 అయినా ఉంటాయి. సో ఆ 10 క్వశ్చన్స్ చెప్తా. అలాగే షార్ట్స్ అనేవి ఒక 5 ఉంటాయి. ఎందుకంటే ఈ లెసన్ నుంచి మ్యాక్సిమం 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 2 మార్క్స్ అనేది రేర్ అన్నమాట. అంటే ఒకవేళ 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రాదు. దట్స్ వై 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మీకు 10 క్వశ్చన్స్ చెప్పి 2 మార్క్స్ అనేవి ఒక 5 చెప్తా అంతే. సో మ్యాక్సిమం ఈ ప్రోటీన్స్ అనే యూనిట్ని ఒక 2 వీడియోల్లో అవగొట్టేస్తా అనమాట. సో ఇది ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోతో ప్రోటీన్స్ లెసన్ అనేది ఫినిష్ చేసేస్తా. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా స్టూడెంట్స్. సో ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూరియా సింథసిస్. యూరియా అనేది ఒక వేస్టేజ్ అన్నమాట. అది ఎక్కడ ఉంటుంది, అలాగే దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. దాన్ని యూరియా సింథసిస్ అంటారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇదే దాని ఆన్సర్. సో యాజ్ ఇట్ ఈజ్ నేర్చేసి రాసేయండి. ఇదే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతా, అక్కడ కూడా ఫాలో అయిపోయి చదివేయండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్. అంటే ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి అని రాయాలన్నమాట. మెయిన్గా ఫంక్షన్స్ అని ఇస్తే సైడ్ హెడ్డింగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, కంటెంట్ మొత్తం నేర్చలేకపోయినా సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుని కంటెంట్లో ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటే చాలు. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ప్లాస్మా ప్రోటీన్ టైప్స్ ఫంక్షన్స్ దేర్ నార్మల్ వాల్యూస్. అంటే ఇప్పుడు ప్లాస్మా ఉంది కదా, అంటే బ్లడ్ ప్లాస్మా. ఆ ప్లాస్మాలోని ప్రోటీన్స్లో ఏ టైప్స్ ఉంటాయి, అలాగే వాటి ఫంక్షన్స్ ఏంటి, అలాగే వాటి నార్మల్ వాల్యూస్ ఎలాంటివని రాయాలన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఆన్సర్. ఇదే ఆన్సర్ నేర్చేసి రాసేయండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ యూరియా సైకిల్. ఇందాక మనం యూరియా సింథసిస్ గురించి నేర్చుకున్నాం కదా, ఇది యూరియా సైకిల్ అన్నమాట. సో యూరియా అనేది ఎలా కంపోజ్ అవుతుంది, ఎలా ప్రొడక్టివ్ అవుతుంది, అలాగే ఎలా ఎక్స్క్రీట్ అవుతుందని నేర్చుకొని రాయాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఆన్సర్. ఇదే యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకొని రాసేయండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్లాసిఫై ప్రోటీన్స్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే ప్రోటీన్స్ అనేవి ఎన్ని ఉంటాయి, అలాగే వాటిని క్లాసిఫై చేస్తూ ఒక్కొక్క ప్రోటీన్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది రాయాలన్నమాట. ఇదైతే చాలా 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 పెద్ద క్వశ్చన్. అప్పట్లో ఎస్ఐగా ఇచ్చేవాడు, బట్ బయోకెమిస్ట్రీ ఇప్పుడు 25 మార్క్స్కి వచ్చేయడంతో ఆ ఎస్ఐ అనేది తీసేశాడు. అందువల్ల ఇది కూడా 5 మార్క్స్ అయిపోయిందన్నమాట. సో ప్రోటీన్స్ని క్లాసిఫికేషన్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఆ 2 ఎగ్జాంపుల్స్ అనేవి రాయాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఈ ఆన్సర్ అయితే ఈజీగా నేర్చేసుకోండి. సింపుల్గా కంటెంట్ అయితే ప్రిపేర్ చేశాను. సో 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 5 చెప్పా స్టూడెంట్స్. ఈ 5 కూడా మీరు నేర్చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో కల్లా ఈ 5 మీరు నేర్చేస్తే నెక్స్ట్ వీడియోలో ఇంకో 5 చెప్తా. ప్రోటీన్స్ లెసన్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇక మనం 2 మార్క్స్లోకి వద్దాం. 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అనేవి ఎన్ని ఉంటాయి, వాటన్నింటి గురించి రాయాలన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నేమ్ ఎనీ 4 బయోలాజికల్లీ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ట్రయోసిన్. అంటే ట్రయోసిన్ నుండి ఫార్మ్ అయిన కాంపౌండ్స్ ఏవేవి ఉన్నాయో బయోలాజికల్లీ వాటిని అనేవి రాయాలన్నమాట. ఇప్పుడు ఆ 2 ఆన్సర్స్ కూడా లాస్ట్లో చూపిస్తా చూడండి. సో ఇది స్టూడెంట్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.